అసలు పుష్ప 2 స్టోరీ చూస్తే మనము హీరోయిక్గా ప్రొజెక్ట్ చేసి పోనీ రాబిన్ వుడ్ లాగా వాడు ఏమైనా పేద ప్రజలకి సహాయం చేసేవాడంటే కాదు. పోలీసు వాళ్ళకి లంచాలు ఎక్కువ ఇచ్చేవాడు, రాజకీయ నాయకులకు లంచాలు ఎక్కువ ఇచ్చేవాడు. వాడి దగ్గర ఉండి ఎవరైతే దొంగతనాలు లేకపోతే చెప్పినవన్నీ చేస్తుంటారో వాళ్ళకి ఎక్కువ సహాయం చేసేవాడు. అంతే తప్ప పేద ప్రజలకు చేసేవాడుగా ఏమో ఆ సినిమాలో చూపలా. కుమార్ గారు ఎంతమంది పిల్లల్లో టాలెంట్ని స్కిల్స్ని డెవలప్ చేసిన వాళ్ళు. ఏమండి మంచి సబ్జెక్ట్ తీసుకోవచ్చు కదా. మీకు ఫస్ట్ పుష్ప తీసినప్పుడే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కామెంట్ చేశారు, ఇప్పుడు పుష్ప 2 కాదట, పుష్ప 3, 4, 5, 6 తీస్తారని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ ఇచ్చారు. మరి మీరు ఇలాంటి సినిమాలు తీస్తే ఈ ఓటీటీలు లేదా ఈ హింసాత్మక యూట్యూబుల్లో వచ్చిన చూసి నేరాలు చేసే పిల్లలు కనుక తయారైతే ఈ దేశమే అయిపోతుంది. నమస్తే, నేను మీ మాధురి. పేపర్ తెరిస్తే చాలు ఎన్నో ఘోరాలు చూడాల్సి వస్తుంది. 12 ఏళ్ల 4 పిల్లలు ఒక అమ్మాయిని అమానుషంగా రేప్ చేసి చంపిన ఘటన మనం ఈరోజు పేపర్లో సంచలనంగా మారిన ఒక వార్తగా చూస్తున్నాం. అసలు ఆ ఏజ్ పిల్లల్లో ఈ నేర ప్రవృత్తి పెరిగిపోవటానికి కారణం ఏంటి? ఈ నేరాలు ఆపాలి అంటే అసలు ఎలాంటి చట్టాలు తీసుకొని రావాలి? డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ జిల్లా న్యాయమూర్తి, అలాగే సుప్రీంకోర్టు అడ్వకేట్. నమస్తే సార్. సార్, మనకి ఇప్పుడు మనం చూస్తూ ఉంటే 12 ఇయర్స్, ఈరోజు పేపర్లో 12 ఇయర్స్ పిల్లలు, 4 పిల్లలు, అది కూడా ఒక అమ్మాయిని రేప్ చేయటం, అలాగే ఆ అమ్మాయిని చంపటం, దీన్ని అసలు ఎలా చూడాలి సార్? ఇది ఈరోజు పేపర్ కాదమ్మా, గతంలో జరిగింది. బట్ ఈరోజు బాలభారతం అని చెప్పి చాలా ఇష్యూస్ మీద ఒక చిన్న నోట్స్ ఒకటి చదివాను. దాంట్లో చూస్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. 4 పిల్లలు, 9 ఏళ్ల అమ్మాయి పార్కులో ఆడుకోవడానికి, బహిరంగ ప్రదేశం, 12 ఏళ్ల కంటే వయసు తక్కువ ఉన్నవాళ్ళు 4 పిల్లలు కలిసి సామూహిక మానభంగం చేసి తదనంతరం ఆ అమ్మాయి ఏమన్నా వెళ్ళి ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తుందేమోనని చంపేశారు, ఎవిడెన్స్ లేకుండా చేసేసారు. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే ఆ పాపని చంపేసిన తర్వాత వీళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకొని అడిగితే ఇదంతా ఏంటి, మీకు ఎట్లా తెలుసు ఇట్లా ఎంత చేస్తారని మీకు ఈ వయసులో అని అడిగితే మేము ఇంటర్నెట్లో ఇవన్నీ చదివాము, చూసాము. అంటే విద్య కోసం మనం నెట్ వాడుకోవటానికి వాళ్ళకి అవకాశం కల్పిస్తే అది కాకుండా మరి ఈ దీనికి వాడి అంటే నేర ప్రవృత్తితోటి ఈ స్థాయికి వెళ్ళి ఏమైన నేరాలు, ఇక వాళ్ళు భావి భారతంలో వాళ్ళు ఏం పౌరులుగా తీర్చిదిద్దబడతారు, వాళ్ళని ఎలా మరి ఈ సమాజానికి ఒక అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళగా తయారు చేసేవాళ్ళు ఎవరు? చాలా దారుణం. ఇలాంటి వాటి గురించి చదువుతున్నప్పుడు ఇంకా చాలా విషయాలు తెలిసింది. మనకు అశ్లీల నృత్యాలు ఓటీటీల్లో లేకపోతే యూట్యూబుల్లో ఇంకా సినిమాల్లో అన్నిట్లో కూడా ఎక్కడ చూసుకున్నా, ఒక దిక్కడని కాదు, ఇంటర్నెట్లో అన్ని దిక్కు ఎక్కడ చూసినా కానీ హింసాత్మక దృశ్యాలని తీవ్రంగా, అసలు పుష్ప 2 స్టోరీ చూస్తే మనము అందరూ విలన్సే, హీరో కూడా ఒక విలనే. ఆ హీరోని ఎక్కువ నేరాలు చేస్తున్నాడు కాబట్టి, తెలివిగా నేరాలు చేస్తున్నాడు కాబట్టి హీరోయిక్గా ప్రొజెక్ట్ చేసి వాడేదో రాబిన్ వుడ్ లాగా, పోనీ రాబిన్ వుడ్ లాగా వాడు ఏమైనా పేద ప్రజలకి సహాయం చేసేవాడంటే కాదు. పోలీసు వాళ్ళకి లంచాలు ఎక్కువ ఇచ్చేవాడు, రాజకీయ నాయకులకు లంచాలు ఎక్కువ ఇచ్చేవాడు. వాడి దగ్గర ఉండి ఎవరైతే దొంగతనాలు లేకపోతే చెప్పినవన్నీ చేస్తుంటారో వాళ్ళకి ఎక్కువ సహాయం చేసేవాడు. అంతే తప్ప పేద ప్రజలకు చేసేవాడుగా ఏమో ఆ సినిమాలో చూపలా. ఆ సినిమాకి 1000 కోట్లు ఖర్చు, 700 కోట్లు 4 రోజుల్లో వచ్చిందని ఒక వార్తలు మనం వింటున్నాం. నేను ఆ సినిమా చూశాను, మామూలుగానే ఉంది కానీ అంత పెద్ద టాప్ మోస్ట్ సినిమా 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆస్కార్ అవార్డు వచ్చేంత స్థాయిలో అయితే లేదు. అంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడు ఎక్స్పర్ట్స్ వస్తారు అన్ని రంగాల్లో, దానికి తగ్గట్టుగా సినిమా కూడా బాగానే ఉంటుంది. బట్ ఎక్స్ట్రాడినరీ ఏదో ఆస్కార్ అవార్డు వచ్చేసేంత అయితే నాకు కనపడలేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అది డైరెక్ట్ చేసిన వాళ్ళు కానీ, స్టోరీ రాసిన వాళ్ళు కానీ, యాక్ట్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళకి సామాజిక దృక్పథం అంటే జవాబుదారితనం ఎక్కడుంది? ఏమండి హానెస్టీ ఎక్కడుంది మీకు? దేశం ఏమైపోద్ది, ప్రజలు ఏమైపోతారు? ఒక నేరం చేసే హయ్యెస్ట్ నేరం చేయగలిగినోడు, అతి తెలివిగలగా నేరం చేయగలిగినోడు వాడి స్వార్థం కోసం, ఏమండి వాడి ఇంటి పేరు కోసమో, లేకపోతే వాడి సినిమా చూశాను నేను, వాడి పెళ్ళాం అడిగిందని ఒక ఫోటో సీఎంతో తీసుకోమంటే తీసుకోలేకపోతే
ఆ సీఎంలో ఇవ్వనన్నాడు కాబట్టి సీఎంనే మార్చేసే స్థాయికి దొంగ డబ్బు పెట్టి చేసిన. అంటే మీరు చెప్తుంది ఏంటి అంటే ఇలాంటి నేర ప్రవృత్తి అంతా కూడాను మనకి ఈ సినిమా రంగాల ద్వారాను సోషల్ మీడియా ద్వారాను అండ్ ఇంటర్నెట్ ఎక్కువగా అవైలబుల్గా ఉండటం వల్ల కానీ ఇవి ఎక్కువగా ఈ నేరాలు ఈ ఏజ్లో పిల్లలు నేరాలు చేయడానికి కారణం అని చెప్తున్నారా? అంటే ఈ దృశ్యాలకి తీవ్రంగా ప్రభావితులవుతున్నారు. ఒక విషయం చెప్తాను మీకు, తిండికి కూడా లేని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. కష్టపడి సంపాదించాలి ఆ రోజు. ఏమండి, వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలు లేకపోతే నేపథ్యంలో పొట్టకూలి కోసం వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటే ఈ పిల్లల్ని చూసే అంత పరిస్థితి వీళ్ళకి లేదు. పోనీ డబ్బులున్న వాళ్ళు వాళ్ళైనా జాగ్రత్తగా పిల్లల్ని చూపిస్తున్నారంటే ఒక ఇల్యూజన్లో మా పిల్లలకి మేము అన్నీ చేసేసాం, అంటే ఆస్తులు గీస్తులన్నీ ఏర్పాటు చేసాం, వాళ్ళు ఏం చేసినా తప్పులేదు, చిన్నప్పుడే కిల్లీలు వేసుకోవచ్చు, మరొక ఏజ్ రాగానే మందు తాగొచ్చు, లేకపోతే మటన్ చికెన్ తినచ్చు, తప్పేంటి? నువ్వు మా అబ్బాయి ఇదిగో ఈ టైప్ ఆఫ్ కిల్లీ వేసుకుంటాడని చెప్పి గర్వంగా తల్లిదండ్రులు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఆ మత్తెక్కిచ్చే కిల్లీలు కూడా ఉంటాయి. ఆ కిల్లీల్లో వాళ్ళు నెక్రోటిక్ డ్రగ్స్ కూడా పెట్టి ఇచ్చి కిల్లీలు ఇస్తుంటారు. అవి కూడా కాస్ట్లీయెస్ట్గా కొనుక్కొని తెచ్చి పిల్లలకి ఇచ్చి ప్రజెంటేషన్స్ అనమాట, టు ఎంజాయ్. అలాంటి తల్లిదండ్రులు ఉన్నాయి ఈ సమాజంలో. అంటే అందరినీ నేను అంటం లేదు, బట్ భావి భారత పౌరులుగా వాళ్ళు ఎప్పుడు తీర్చిదిద్దపడతారు, వాళ్ళు ఈ సమాజానికి ఎలా పనికొస్తారు, సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన అందరూ నోరు మూసుకున్నారు. కారణం ఏంటంటే రాజకీయాల్లోకి రావాలంటే కులమత జాతి భేద అన్నిటిని వాడేస్తున్నారు. సామాన్య మానవుడు నిజమైన దేశభక్తుడుగా ఉండేవాడు రాజకీయాల్లోకి రావడం లేదు. కరప్టెడ్ ఎమ్మెల్యేస్ 600 మందిని మీద కేసులు ఉన్నాయి. మొన్న స్టాటిస్టిక్స్ చూశాను నేను. వాళ్ళంతా డిజిటల్ మీడియాలో హయ్యెస్ట్ నేరాలు, అంటే మత సంఘర్షణలను ప్రభావితం చేసేవాళ్ళు, లేకపోతే మనుషుల మధ్యలో కిరాతకమైనటువంటి నేరాలు చేసుకొని వీళ్ళు దాని ద్వారా లబ్ధి పొంది పదవి పొందేదానికి ప్రయత్నించిన వాళ్ళు అనమాట. దానికని సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, అటువంటి ఏమైనా నేరాలు జరిగితే కంప్లైంట్ లేదని మీరు ఆపొద్దు, హేట్ స్పీచెస్ వస్తే డైరెక్ట్గా మీరే సూమోటో రిజిస్టర్ చేయండి, అలా మీరు రిజిస్టర్ చేసి వాళ్ళు పట్టుకొని నేను కేసులు పెట్టకపోతే మీ మీద చర్య తీసుకుంటామని చెప్పి ఆఫీసర్స్ మీద ఒక తీర్పు ఇచ్చి కంటెంప్ట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ పరిస్థితుల్లో ఈ నెట్ అంటే అశ్లీల దృశ్యాలు కానీ, ఇంటర్నెట్ కానీ, లేకపోతే ఓటీటీలు కానీ, సినిమా రంగం కానీ, వాటిలో ఉన్నటువంటి కంటెంట్ విషయం చూస్తే చాలా ఒళ్ళు గగుర్పాట చెంది అసలు ఏం జరుగుతుంది. అన్నిటికంటే మెయిన్ డిజిటల్ నేరాలు. నిన్న ఒక 2 నేరాలు చూశాను. ఒక అమ్మాయి దగ్గర ₹1,00,000 కొట్టేశాడు వాడు. సింపుల్గా, నిన్ను డిజిటల్లో అరెస్ట్ చేస్తున్నాము, నీ అకౌంట్లో నుంచి డబ్బు మాకు పంపిస్తే దాన్ని మళ్ళీ ఆర్బీఐ చెక్ చేసి మళ్ళీ మీకు ఇస్తుందని చెప్పి. ఇంకొక అతని దగ్గర 85 లక్షలు కొట్టేశాడు ఒకడు. మీకు ఉదాహరణకి చెప్తున్నా. లక్కీగా ఈ అమ్మాయి 1 అవర్లోనే కంప్లైంట్ ఇచ్చింది. ఇంకొక అతను 80 లక్షలు పోయిన అతను కంప్లైంట్ ఇచ్చిన 1 అవర్ లోపల 30 lakhs రికవరీ చేయగలిగారు. సో ఈ డిజిటల్ నేరాలు ఎలా జరుగుతాయంటే, మీరు వీడియో ఓపెన్ చేయగానే ఒక పోలీస్ ఆఫీసర్ మీకు కనపడి చెప్తాడు, మీరు పలానా తారీఖున, వాడు కొంత మన ఇన్ఫర్మేషన్ తీసుంటాడనమాట. పలానా దగ్గర నుంచి పలానా దగ్గర ట్రావెల్ చేశారు, మీ బ్యాగ్లో దొరికినటువంటి ఒక వస్తువుని తీసి మేము చెక్ చేశాము, దాంట్లో నార్కోటిక్ డ్రగ్స్ ఉంది, లేకపోతే మీ అకౌంట్లో నుంచి పలానా అకౌంట్కి డబ్బులు పోయినాయి, మీరు ఈ నేరం చేశారు, ఈడీ చెక్ చేస్తుంది, మీ డబ్బంతా మీరు కనుక ట్రాన్స్ఫర్ చేస్తే పలానా అకౌంట్కి ఆర్బీఐ చెక్ చేసి కరెక్ట్గా ఉంటే మీ డబ్బు మీకు ఇచ్చేస్తుంది, లేకపోతే మేము తీసుకుంటామంటాడు. మరి ఫోన్లో చూసినంత మాత్రం మీరు నమ్మరు కదా వాడు పోలీస్ ఆఫీసరే కాదని. వెంటనే ఏం చేస్తారంటే, వాడి ఇంట్లోనే, అంటే మన ఇంట్లోనే, నాకు ఫోన్ వచ్చింది అనుకోండి, నా ఇంట్లోనే ఇంకొక రూమ్లో ఉన్న ఒక సన్నివేశాన్ని వాడి దగ్గర పెట్టుకుంటాడు. ఆ రూమ్లోనో లేకపోతే ఇంకో రూమ్లోనో నాకు తెలిసిన వాళ్ళు బందీగా ఉన్నట్టు చూపిస్తాడు, డిజిటల్ అరెస్ట్ చేసినట్టు. ఒక పర్టికులర్ కేసులో అయితే చాలా అన్యాయం ఏంటంటే, డిజిటల్ అరెస్ట్ చేశాము నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదు, నువ్వు కదలతావేమో అని మాకు భయంగా ఉంది కాబట్టి నువ్వు మొత్తం అన్డ్రెస్ చేయమని ఆ అమ్మాయి చేత మొత్తం డ్రెస్ అంతా ఇప్పించేసేసి, అదే డ్రెస్లో నీ మీద వీడియో పెట్టున్నాము చూసుకో, ఈ వీడియోలో నీకు కనపడుతుంది కదా, నువ్వు కదిలావంటే ఇక్కడి నుంచి మేము
ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఆ అమ్మాయిని అలాగే పెట్టి అక్కడి నుంచి ఆ అమ్మాయి యొక్క అకౌంట్లో నుంచి డబ్బులంతా ట్రాన్స్ఫర్ చేయించేశారు. దీనికి కారణం ఏంటంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా సమాజంలో కొన్ని తప్పులు చేసిన వాళ్ళు కనపడుతున్నారు, భయపడిపోతున్నారు. నేరుగా ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి మనల్ని అడిగితేనే మనం ధైర్యంగా చెప్తాం, నేనేం తప్పు చేయలేదని. అటువంటిది నీకు డిజిటల్ మీడియాలో నిన్ను భయపెట్టి నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్తే భయపడిపోయి అకౌంట్లో ఉన్న అమౌంట్ని మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసేసి తర్వాత లబోదీపం అని అంటున్న వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం. దానికి కారణం ఏంటంటే రక్షణ లేదు. నేను ఒక సందర్భంలో చెప్పాను, ప్రతి స్త్రీ కూడా స్వేచ్ఛ మరియు భయం మధ్యలో ప్రతి నిమిషం బతుకుతుందంట. ఒక నిర్ణయం తీసుకోవాలి, స్వేచ్ఛగా ముందుకెళ్ళాలా భయంతో ఆగిపోవాలా అని ప్రతి క్షణంలో వస్తుంది. లేదా 9 ఏళ్ల అమ్మాయిని మానభంగం చేయటం ఏందండి, అంత దారుణం. అది కూడా బహిరంగ ప్రదేశంలో, బహిరంగ ప్రదేశంలో జరిగింది. అంతేకాదండి, ఇంకా చాలా మంది అనమాట మానసిక శారీరక బాధలన్నీ దేనికి వస్తున్నాయంటే బాల్యంలో సెల్ ఫోన్స్, రాత్రైనా పగలైనా దాంట్లోనే ఉండి పబ్జీలు వాటిల్లో భయపడిపోయి అన్నీ చేయటం. ఇంకా కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యంగా వేస్తారు. ఒక 10 ఏళ్ల స్టూడెంట్ 11 ఏళ్ల స్టూడెంట్, నేను పేరు డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను అన్నమాట. ఏంటంటే ఉపాధ్యాయులు కదా పిల్లల్ని తీర్చిదిద్దేటప్పుడు కొంచెం కఠినంగా ఉంటారు. కాలేజీకి రాలేదనో స్కూల్కి రాలేదనో మీరు సరిగ్గా చదువుకోవటం లేదనే. ఒక కుర్రాడు మధ్యప్రదేశ్లోని ఛత్రపూర్ జిల్లాలో ఆలస్యంగా ఎందుకు వచ్చావని మందులు ఇచ్చాడంట. అయ్యవాన్ని చంపేశాడు. నన్ను అంటావా నువ్వు నేను ఆలస్యంగా వచ్చానని. అదేవిధంగా ఇంకొక కుర్రాడు, ఇది మధ్యప్రదేశ్ ఛత్ర జిల్లాలో జరిగింది. ఒక ప్రిన్సిపాల్ని 12వ తరగతి విద్యార్థి 4 రోజుల క్రితం తుపాకీ పెట్టి కాల్చి చంపాడంట. అది వెపన్. వాడికి 12 ఏళ్ల కుర్రాడికి వెపన్ ఎక్కడి నుంచి వచ్చిందండి, తుపాకీ. అంటే 12 ఏళ్ల కుర్రాడికి కూడా వెపన్ దొరికే పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఉంది. అది చాలా భయంకరమైన విషయం. ఛత్తీస్గఢ్లో దంతారీలో కత్తితో దాడి చేశాడంట టీచర్ మీద. ఎందుకు, నువ్వు స్కూల్కి రెగ్యులర్గా లేట్గా వస్తున్నావు అని. ఇంకా నీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు జరిగింది, నంద్యాలలో జరిగింది. ఒక అమ్మాయి ఆంధ్రప్రదేశ్లో రాయచోటి జిల్లాలో ఒక స్టూడెంటు టీచర్ ఏదో అడిగిన దానికి చేయి చేసుకొని టీచర్ని కొట్టాడంట. దానికి బాధపడిపోయి ఈ టీచరు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడంట. సార్ ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఆ ఏజ్లో ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలియని దీంట్లో ఒక డైలమాలో పిల్లలు బతుకుతున్నారు అనేది మనకి అర్థమవుతుంది. ఆ ఏజ్లో వాళ్ళకి అన్నమే సరిగ్గా ఎంత తినాలి ఎంత తినకూడదు అనే అవగాహన ఉండదు. అలాంటిది చంపే వరకు, చచ్చిపోయేలా బిహేవ్ చేసే వరకు వెళ్తున్నారు అంటే ఇలాంటి నేర ప్రవృత్తి ఇక మీదట జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు తీసుకురావాల్సిన చట్టాలు కానీ అవగాహన కానీ ఎలా ఉండాలి అంటారు? మీరు ఏం చేస్తే ఇవన్నీ రాకుండా పోతాయని మీరు అంటున్నారు. నా బాధ అంతా ఏంటంటే 2022లో ఈ చిన్న పిల్లలు చేసిన నేరాల సంఖ్య ఎంత తెలుసా? 32,000. చిన్నపిల్లలు చేసిన నేరాల సంఖ్య 32,000. ఇంకోటి చెప్తే ఇంకా ఆశ్చర్యపోతారు. హైదరాబాద్లో షీ టీమ్స్ ఎవరో కంప్లైంట్ ఇస్తే వెళ్తారు కదా షీ టీమ్స్, అసలు ఎవర్రా వీళ్ళని పట్టుకుంటే వాళ్ళంతా మైనర్లే ఉన్నారంట, ఎక్కువ మంది, నాట్ అబోవ్ 18 years. సో వాళ్ళు అది కూడా కాదు. నిన్న ఒకటి చూసా నేను, స్కూటర్ని మెయిన్ బ్రిడ్జ్ మీద, అంటే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళే నరసింహరావు బ్రిడ్జి దాంట్లో ఎక్కడో అంటే ఒంటి చక్రం మీద లేపుకొని అందరూ పక్కన వెళ్తున్నారు కదా. వీడికి ఏమైనా జరిగితే అది వేరే విషయం, వాడే రిస్క్ తీసుకున్నాడు కాబట్టి. వాడు పడితే మిగతా వాళ్ళకి ఆ కారులో స్పీడ్గా పోయే వాళ్ళు పోయి గుద్దేస్తారు కదమ్మా. అంత పబ్లిక్గా నేరం చేయడానికి సిద్ధపడిపోయినటువంటి యువత తయారైపోయింది. దీన్ని ఎలా కట్టడి చేయాలి ఏంటి అనే అవగాహన మీకు కావాలని మీరు అడుగుతున్నారు. దానికి నేను రెండు విషయాలు చెప్తాను. మార్కులు వస్తే చాలు పిల్లలకి స్కూల్లో, వాడు ఏం చేసినా తప్పులేదు. మార్కులు రాకపోతే వాడైనా ఆత్మహత్య చేసుకుంటాడు, లేకపోతే వాడికి రాలేదని పిల్లలైనా ఆత్మహత్య చేసుకుంటాడు. 10వ క్లాస్లో మార్కులు రాలేదని ఏమవుద్ది? 10వ క్లాస్లో మార్కులు రాకపోతే నెక్స్ట్ ఇయర్ రాస్తాడు. 12వ క్లాస్లో MBBS సీట్ రాలేదు ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్ రాస్తాడు. అంత మాత్రం అవగాహన లేదా మీకు?
ఎందుకు పిల్లల మీద అంత ఒత్తిడి చేస్తున్నారు? చదువులంటే బట్టి బొట్టి ఏదో రాసేయటం, మీకు మక్కికి మక్కి అంటారు. మక్కి అంటే ఏది ఎట్లా ఉందో అట్లే దించేయటం అనమాట. ఇంకా వాడికి సృజనాత్మకత ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అవార్డులు ఏదో ఇస్తే నంది అవార్డులని, ఆ అవార్డులని, ఈ అవార్డులని ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మధ్య నేను ఢిల్లీలో నాకు ఒక సన్మానం జరిగినప్పుడు బహుదారి పిల్లలు, అంటే బహుదారి అంటే హిందీలో చెప్పారు వాళ్ళు, ధైర్యం చూపించిన పిల్లలు వాళ్ళు చేసిన పనులు చూస్తుంటే మన యువత కూడా, మన పిల్లలు కూడా అట్లా ఉన్నారా అని. నెహ్రూని కాపాడింది ఒక చిన్న పిల్లోడు. నెహ్రూ మనకు ప్రధానిగా అయినాడు కదా, ప్రధాని నెహ్రూగా ఉన్నప్పుడు ఆయన ప్రాణాన్ని కాపాడాడు ఒక చిన్న కుర్రోడే. అతని మీద ఒక స్టోరీ చేసి ఒక బుక్ రాసి మా ఫ్రెండ్ ఆ బుక్ నాకు ఇచ్చాడు, నా దగ్గర ఉంది. సో యువతలో కూడా మంచోళ్ళు ఉన్నారు, కానీ కాలం మారింది. నేటి వ్యవస్థలో డబ్బుకి, అధికారానికి, అశ్లీలతకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. సంస్కరణలు ఎవరు తీసుకురావాలో వాళ్ళు తేవడం లేదు. ఎందుకండి మీరు ఎగ్జిబిషన్ షోకి అంత డబ్బులు ఫ్రీ ఇచ్చారు పర్మిషను, చనిపోయిన తర్వాత ఇప్పుడు క్యాన్సిల్ చేస్తానంటున్నారు తెలంగాణ గవర్నమెంట్. తర్వాత టికెట్ 500 రూపాయలు, 500 రూపాయలతోటి ఎన్ని రోజులు? 5 రూపాయలు ఇప్పుడు భోజనం ఇక్కడ కదా, 5 రూపాయలకి ఎన్ని భోజనాలు వస్తాయి? 100 భోజనాలు వస్తాయి. రోజుకు 3 లెక్కన ఎన్ని వస్తాయి? ఒక నెల రోజులు ఒక మనిషి బతకొచ్చు కదా. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అంతకుముందు 3000 రూపాయలు ఇస్తుంటే నెలంతా బతికారు కొంతమంది పిల్లకాయలు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, టికెట్ 500 రూపాయలు పెట్టుకునే పర్మిషన్ మీరు ఎందుకు ఇచ్చారండి? వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టారు కాబట్టి అంతా మన దగ్గర నుంచి వసూలు చేయాలనే. సో అదొక భాగం. అంటే నియంత్రించాల్సిన వాళ్ళు నియంత్రించడం లేదు, అవగాహనతో పనిచేయాల్సిన వాళ్ళు చేయటం లేదు. ఏదో ఎక్స్పెక్టేషన్స్ ప్రతివాడికి. ఎంత ఎక్స్పెక్టేషన్స్ అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. ఎవరో పిల్లాడు వాడు సైంటిస్ట్ అయ్యాడని 11 సంవత్సరాలకే నీ పిల్లాడు కూడా అదే కావాలని వాడి మీద రుద్దేస్తే వాడికి టెన్షన్, మెంటల్ టెన్షన్ పెరిగిపోయి నేర ప్రవృత్తిలోకి ఎక్కడికి వెళ్తాడు? సో నేర ప్రవృత్తి రాకుండా ఉండాలంటే తల్లిదండ్రుల్లో వాళ్ళే టీచర్స్ అయ్యి ముందుగా అవగాహన ప్రకారం సామాజిక బాధ్యత అనేది ఏందో తెలియజేయాలి. దేశం మన్ను దొంగ అని ఒక ఆయన ఉన్నాడు, మారిషస్లో ఉంటాడు. ఆయన తెలుగు వాడు అనమాట, ఇక్కడి నుంచి వెళ్ళాడు అక్కడికి, మీలాగే రేడియోస్లో వచ్చేస్తాడు. ఆయన ఇండియాకి వస్తే వాళ్ళ ఊరికి వెళ్ళి ఆ మన్ను దొంగలించుకొని తీసుకెళ్ళిపోతాడు. మన్ను దొంగ అనే టైటిల్ కూడా వచ్చింది ఆయనకి. ఎందుకు వచ్చిందంటే మాతృభూమి మీద ప్రేమ. ఆ ప్రేమని కలిగించాల్సింది ఎవరు? పేరెంట్స్, టీచర్స్, గవర్నమెంట్ కూడా అటువంటి యాక్టివిటీస్ చేయాలి. ఎక్కడ చేస్తున్నాము? మనం రాసుకున్నటువంటి రాజ్యాంగంలో, పీఠికలో రాసుకున్న అనేక ఆశయాల్లో అందరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉండాలని, స్నేహితము, బ్రదర్లీహుడ్ ఉండాలని. ఎక్కడ బ్రదర్లీహుడ్ ఉందండి? నలుగురు కలిసి ఒకే అమ్మాయిని మానభంగం చేశారంటే వాళ్ళ మైండ్లో ఏముంది? అసలు ఆ అమ్మాయిని ఒక అమ్మాయిగా ట్రీట్ చేశారా? వాళ్ళకున్న సెక్షువల్ లస్ట్, సెక్షువల్ జీల్, లేకపోతే సెక్స్ లస్ట్ అనే అవి కూడా ఆలోచించే ఏజ్ కాదేమో కదా సార్ అది. అవును, ఖచ్చితంగా చెప్పాలంటే అది కాదు. దానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకి తల్లిదండ్రులు కానీ సమాజంలో కానీ ఎవరు గుడ్ ఫ్రెండ్స్ లేరు. వాళ్ళ కోసం టైం స్పేర్ చేసేవాళ్ళు లేరండి. పుష్ప 2లో ఒకడు పెళ్లి పీటల మీద తాళి కట్టాలి, నేను దానికి రాను, నేరానికి పోతాడు. దేనికి పోతారా అంటే నేను లాయల్ టు పుష్ప అంటాడు. దేనికి లాయల్ అంటే పుష్పగాడు పెద్ద నేరం చేస్తుంటే నేను ఇప్పుడు ఆయనకి సహాయం లేకపోతే ఆయన నేరం చేయలేకపోతాడు కాబట్టి నేను వెళ్తాను అని చెప్పి వెళ్తాడనమాట. దాన్ని అప్రిషియేట్ చేశారు ఈ జనం. ఏంటి, పెళ్ళి ముఖ్యమా, ఒక నేరానికి ఊతం ముఖ్యమా అంటే నేరానికి ఊతం ముఖ్యమని నీకు చూపిస్తే ఆ క్యారెక్టర్ని లెక్కల మాస్టర్ ఆయన సుకుమార్ గారు ఎంతమంది పిల్లల్లో టాలెంట్ని, స్కిల్స్ని డెవలప్ చేసిన వాళ్ళు. ఏమండి మంచి సబ్జెక్ట్ తీసుకోవచ్చు కదా మీకు. ఫస్ట్ పుష్ప తీసినప్పుడే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కామెంట్ చేశారు, ఇంకా చాలామంది చెప్పారు మీకు. ఇప్పుడు పుష్ప 2 కాదట, పుష్ప 3, 4, 5, 6 తీస్తారని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ ఇచ్చారు. అంటే ఇవ్వటమే కాదండి, నేను ఒకరు విన్నాను, అన్ని రకాల అవార్డులకి ప్రయత్నాలు, దానికి మళ్ళీ డబ్బు ఖర్చు, నేషనల్ లెవెల్, ఆస్కార్ లెవెల్లో అవార్డ్స్కి. RRR కోటి వచ్చింది కదా, దానికి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది నేను అన్నాను. ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ టైం అవార్డు వచ్చింది కాబట్టి మనం అందరం అప్రిషియేట్ చేయాలి. బట్ మనము ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఏది చూసినా, RGV గారు RRR గురించి ఏమన్నారో జనాలకి తెలుసు. ఓ పెద్ద సర్కస్ చూశానని ఏదో అన్నారు.
సో సినిమాల్లో కంటెంట్ మీరు పెట్టేటప్పుడు దయచేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు దాకా జరిగిందంతా జరిగింది. గతంలో ఎటువంటి సినిమాలండి? మాయాబజార్ ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు చూడొచ్చు, కుటుంబంగా చూడొచ్చు, ఇండివిజువల్గా చూడొచ్చు. ఏ క్షణంలో ఏ షాట్ తీసి చూసినా కానీ ఒక సందేశం ఉంటుంది. మనం రామాయణం, మహాభారతం, రాముడేం దేవుడు కాదండి, రాముడు మామూలు మనిషే. ఆ మనిషినే మనం దేవుడిగా ఎందుకు చూసుకున్నామంటే ఆయన పాత్రలో ఆయన చూపించినటువంటి చేసినటువంటి పనులని చిత్రీకరణలో ఎన్టీ రామారావు కూడా చూస్తుంటే దేవుడు అనుకునేవాళ్ళు. ఎందుకు ఆయన ముఖ్యమంత్రిని చేశారు చెప్పండి? సినిమాల్లో ఆయన చేసినటువంటి కంటెంట్, వారు నాగేశ్వరరావు గారు ఉండంగా కొంత వేరే సబ్జెక్ట్ చేసినా కూడా కొన్నిసార్లు సబ్జెక్ట్ సరిగ్గా లేకపోతే రిజెక్ట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వ్యాంప్ క్యారెక్టర్ కూడా ఒక పెద్ద చదువుకున్న డాక్టర్ ఆమె, ఏమండి, అమెరికాలో చదివింది, శ్రీలీల, మా న్యూ జెర్సీలోనే అక్కడ చదివింది. నువ్వు ఆ వ్యాంప్ క్యారెక్టర్ అయిపోతే ఏమవుద్దమ్మా డ్యాన్స్? కానీ నాకు వ్యాంప్గా కనపడలే ఆమె. అది ఒక హీరోయిన్ డ్యాన్స్ చేస్తున్నట్టే ఉంది. పాటలో మీనింగ్ వ్యాంప్గా ఉంది, కానీ యాక్షను, లుక్స్ అంతా కూడా ఒక హీరోయిన్ లాగానే ఉంది. సో నేను ఎందుకు ఈ జర్నీ చెప్తున్నానంటే, నేను ఎవరి యొక్క హక్కుల్ని తప్పంటం లేదు. మీ హక్కులు మీకు ఉన్నాయి. మీకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి ఆర్టికల్ 19 కింద మీరు ఏ సినిమా అయినా తీయొచ్చు. సెన్సార్ బోర్డు వాళ్ళు కనుక పర్మిషన్ ఇస్తే చూపించవచ్చు. కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరిగేది ఏం తెలుసా? అందరి మీద కేసులు పెట్టారు, ఇంక్లూడింగ్ ఆర్జీవి గారి మీద. ఏమండి, ఏమని? మీరు ఎక్స్లో చేసినటువంటి పలానా స్పీచ్ మీ వ్యక్తిగత స్వేచ్ఛ కోసం మీరు వాడుకుంది కాదు, ఏమండి, ఇతరులని బాధ పెట్టారని. మరి మీరు ఇలాంటి సినిమాలు తీస్తే ఈ ఓటీటీలు లేదా ఈ హింసాత్మక యూట్యూబుల్లో వచ్చిన చూసి ఆ నేర ప్రవృత్తికి ఇదయ్యి నేరాలు చేసే పిల్లలు కనుక తయారైతే ఈ దేశమే అయిపోతుంది. సో ఒక ఎర్రచందనం అనేదాన్ని ఎలా స్మగిల్ చేయొచ్చు, దాని రేట్ ఎంత, ఎక్కడ దానికి ఇది ఉంటుంది, ఎందుకు ఉంటుంది, ఇవన్నీ ఒక పెద్ద ఇష్యూ అనమాట. నేను వేరే ఛానల్స్లో కూడా చెప్పాను దాని గురించి. అసలు ఎందుకు ఆ దేశంలో వాళ్ళు అక్కడ ఎట్లా వాడతారు, మందు కింద వాడతారంట, కొన్ని దిక్కళ్ళ దీని కింద, కొన్ని దిక్కళ్ళ ఫర్నిచర్ కింద వాడతారంట, కొన్ని దిక్కళ్ళ అది ఒక మంచి దైవంతో పాటి ముడిపడినటువంటి ఒక వస్తువు కింద ఫీల్ అవుతారంట. దానికైనా రేట్ ఉంది. సో నేనేమంటానంటే, గవర్నమెంట్లో లేకపోతే సెన్సార్ బోర్డులో ఉన్నవాళ్ళు ఇట్లాంటివి వచ్చినప్పుడు కనీసం కొన్ని షాట్లైనా సరే ఎక్కడెక్కడ ఒక జుగుస్పాకరంగా ఉందో లేకపోతే ఇబ్బందికరంగా ఉందో, నేర ప్రవృత్తిని పెంచే విధంగా ఉందో ఖచ్చితంగా మీరు స్టాప్ చేయాలి. అది కాకుండా ఈ సినిమాకి నేషనల్ అవార్డు ఇచ్చారు పోయిన సంవత్సరం, పుష్ప 1కి. దాని ఉద్దేశం ఏంది, దాని అర్థమైంది అంటే కళాత్మకంగా బాగుండొచ్చు. నిన్న పుష్ప 3 రివ్యూ మీద ఒక కుర్రోడు చెప్తున్నాడు, నేను విన్నాను. అది ఏం చెప్పాడంటే, ప్రతివారి యాక్షన్ బాగుందండి, ప్రతివారు ఎక్స్పర్ట్గా బాగా డైరెక్షను ఇవన్నీ బాగున్నాయి, కానీ ఎండ్ సీన్ నాకు నచ్చలేదు. అంటే ముగింపు నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేకపోతే అవసరమైన విధంగా లేదని చెప్తున్నాడు అనమాట. నేను కూడా అదే చెప్తున్నా, మీరు కళాత్మకంగా ఎంత బాగా తీసినా సందేశాత్మకంగా లేదు. పిల్లవాళ్ళు లేకపోతే యువతకి ఒక దిక్సూచిలాగా లేదు. నేర ప్రవృత్తిని పెంచే విధంగా ఉంది. దానివల్ల ఏమవుతుంది, ఇట్లాంటి నేరాలు ముఖ్యంగా ఆడపిల్లలపై జరిగే నేరాలు ఎక్కువ అవటానికి ముఖ్యమైనటువంటి కారణము ఒక మంచి వాతావరణం సొసైటీలో లేదు. డబ్బు ప్రాతిపదికగా, అధికారం ప్రాతిపదికగా, లేకపోతే అశ్లీలత ప్రాతిపదికగా, రాజకీయం ప్రాతిపదికగా ఇది చేయడం అనేది చాలా నేరం, ఘోరం, తప్పు. అందరూ బాధ్యత వహించాలి. అధికారంలో ఉన్నవాళ్ళు, అధికారంలో లేని వాళ్ళు అందరూ బాధ్యత వహించి కనుక ఏదైనా కనుక కర్తవ్యం తీసుకొని మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన దీని ప్రకారం మనకు ఎవరైతే మహనీయులు, మహాత్ములు ప్రాణాలు సైతం త్యాగం చేసి మనకు స్వాతంత్రం అందించారో ఆ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నామో వాళ్ళని గమనం చేసుకొని వాళ్ళ నాయకత్వంలో మనం కనుక ముందుకు పోకపోతే ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ ప్రజలు ఇలాగే ఉండిపోతారు. దీనివల్ల అనేక నేరాలు ఈరోజు వాళ్ళకెవరికో జరిగింది. మన పిల్లలు కూడా వెళ్తారు కదమ్మా, స్కూల్స్కి వెళ్తారు, హాస్పిటల్స్కి వెళ్తారు, ఎక్కడెక్కడికో వెళ్తారు.
ఆ పాప ఏం తప్పు చేసింది, ఏం నేరం చేసింది? పబ్లిక్ పార్కులోకి వెళ్ళి ఆడుకుంటుంది. ఆ టీచర్లు ఎవరు కూడా ఏం చేశారు? టయానికి స్కూల్కి రాలేదని అడిగారు, లేకపోతే తిట్టారు. దానికే తుపాకులు పెట్టి కాల్ చేసి చంపేసే ఒక దుర్మార్గమైనటువంటి పని చేయటం అనేది చాలా తప్పు. నేను ఖండిస్తున్నాను. ఇది మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.